మరొక పర్యాయం ప్రభునామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుడిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. తైలాభిషేక ఆరాధన, ప్రభు వల్ల ఆరాధన ఈ దినం మనం జరిగించుకొని అయినాం కాబట్టి వాక్యాన్ని స్పీడ్స్గా త్వరగా లేఖనాలలో నుండి మనం వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం పేరేంటంటే, దేవుని వైపునకు ఒక విశ్వాసి ఎత్తుకొనవలసినవి ఏంటి అనే అంశాన్ని ఈ దినం లేఖనాల్లో నుండి మనం ధ్యానించబోతున్నాం. దేవుని వైపునకు ఒక విశ్వాసి ఎత్తుకొనవలసినవి ఏంటి? ఇంతకుముందు మన బైబిల్ పాఠాన్ని మనం చదివాం. 143వ కీర్తనల గ్రంథంలో ఉన్న బైబిల్ పాఠాన్ని, ఉత్తర ప్రత్యుత్తర బైబిల్ పాఠాన్ని మనం చదివాం. ఆ బైబిల్ని ఆ యొక్క కీర్తన రాసింది దావీదు. ఈ 143వ కీర్తన రాశాడు. ఈ కీర్తనలో దావీదు కొన్ని ప్రత్యేకమైన విషయాలని ప్రస్తావిస్తూ ఉన్నాయి. దేవుని దగ్గర కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తూ, అయ్యా నీ వైపునకు కొన్ని విషయాలు నేను ఎత్తుకుంటున్నానయ్యా అని తన అనుభవాన్ని, తన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని దేవుని సన్నిధికి వచ్చి, దేవుని వైపునకు ఏమి ఎత్తుకుంటే తన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయో, దేవుని వైపునకు ఎత్తుకొనవలసిన విషయాలు ఏంటితో చాలా స్పష్టంగా ఈ 143వ కీర్తనలో రాస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుని వైపునకు మన దృష్టి కేంద్రీకృతం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి వైపు ఉండాలా మన దృష్టి అంతా? ఎవరి వైపు ఉండాలా మన ఏకాగ్రత అంతా? మన మనస్సు అంతా, మన ఆలోచన అంతా, మన ఏకాగ్రత అంతా దేవుని వైపే ఉండాలా. దేవుని వైపునకు మన ఏకాగ్రత, మన మనస్సు అన్నిటినీ మనం లగ్నం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వైపునకు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వైపునకు మనము ఏ విషయాలు ఎత్తుకోవాలో లేఖనాల్లో, ముఖ్యంగా కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తనల్లో చాలా స్పష్టంగా రాస్తాడు. దేవుని వైపునకు మనం ఎత్తుకోవాల్సిన విషయాలను మనం ధ్యానించి, ఆ విషయాలని గురించి మనం నేర్చుకున్నప్పుడు, ఆ విషయాలని గురించి తెలుసుకున్నప్పుడు, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఈ విషయాలని అవునా, ఈ విషయాలను దేవుని వైపునకి ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నేను ఎత్తుకోవాలా అని తెలిసినప్పుడు మన జీవితాలు చాలా దీవింపబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన జీవితాలు ఏం చేయబడతాయి చెప్పండి? చాలా ఆశీర్వదింపబడతాయి. దేవుని వైపునకు ఎత్తుకొనవలసిన విషయాలను బట్టే మన జీవితాల్లో అత్యధికమైన దీవెనలు ఆధారపడి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో మనం ఆయన వైపు ఎత్తుకోవలసిన విషయాలు మనకి స్పష్టంగా తెలిసినప్పుడే ఆయన సన్నిధిలో ఆశీర్వదింపబడతాం. ఆయన సన్నిధికి వచ్చిన నీవు అత్యధికంగా దీవింపబడి, అత్యధికంగా అక్కడ నుండి నువ్వు ఆశీర్వదింపబడి వెళ్తావు. దేవుని సన్నిధికి వస్తా ఉన్నానండి, ఏదో ఉంటా ఉన్నానండి, ఏదో ఆరాధనలో పాల్గొంటున్నానండి అన్న అనుభవంలోనే మనం ఉండకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన వైపు మనము 5 విషయాలు ఎత్తుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా సమయం లేదు కాబట్టి స్పీడ్గా మనం వెళ్ళిపోదాం. ప్రభు వల్ల ఆరాధన, తైలాభిషేక ఆరాధన 11:30 కల్లా ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి అస్సలు లేట్ చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ 143వ కీర్తన మనం చదివినప్పుడు మొట్టమొదటిగా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా దేవుని వైపునకు ఎత్తుకోవాల్సిన ఒక 5 విషయాల్లో ఒక విషయాన్ని రాస్తాడు అక్కడ. అందులో 2 విషయాలు కనపడతాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే 143వ కీర్తనల గ్రంథం 8వ వచన భాగంలో మనం చదివితే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు, నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను, నీ వైపు నా మనస్సుని నేను ఎత్తుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వైపునకు నువ్వు ఏం ఎత్తుకోవాలో చెప్పండి, చెప్పాలి. ఏం ఎత్తుకోవాలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. టిఫిన్ చేసి వచ్చారా లేదా చెప్పండి. ఏం ఎత్తుకోవాలి చెప్పండి? మనసు ఎత్తుకోవాలా. దేవుని సన్నిధికి వస్తున్న నీవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన సన్నిధిలో నీ మనస్సుని ఎత్తుకొనగలుగుచున్నావా? ఆయన సన్నిధిలో నీ మనస్సు ఎత్తబడతా ఉన్నదా? ఆయన సన్నిధిలో నీ మనసు ఏ మనసుతో వస్తున్నావో అలాగే నీ మనసు అలాగే ఉండి, ఏ ఎత్తుకునే అనుభవం లేకుండా అలాగే వెళ్ళిపోతున్నామా? మన ఆరాధనలు, మన
ఆధ్యాత్మికమైన అనుభవం ఎలాగున్నదో ఒక్కసారి ఈ మాట మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. దేవుని సన్నిధిలో మన మనస్సుని ఏం చేయాలో చెప్పండి? ఎత్తుకోవాలి. ఎందుకు ఎత్తుకోవాలన్నా, దేవుని వైపునకు మన మనస్సు ఎందుకు ఎత్తుకోవాలంటే దేవుని మనసు ఇక్కడ ఉంది కాబట్టి. ఆమెన్. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం, నా దృష్టియు నా మనస్సుయు ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని అన్నాడు ఆయన. ఏమన్నాడు చదవండి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచుచున్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనస్సే ఎక్కడ ఉంటే నీవు మాత్రం మనస్సు ఎత్తట్లే. ఆయన మనస్సు ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటా ఉంది, మన మనసు మాత్రం ఆయన వైపు ఎత్తబడట్లే. ఆయన చూస్తూ ఉన్నాడు, మనసులో చూస్తూ ఉన్నాడు, ఆయన మనసు ఇక్కడే ఉంది. ఎవరి మనసులు ఎత్తుతూ ఉన్నారు ఇక్కడ? ఎవరి మనసులు నా వైపు ఎత్తబడతా ఉన్నాయి? ఎవరి మనసులు నా వైపు ఎత్తుకొనుచున్నారా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఈ వాక్య అనుభవంలో నుండి ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, దేవుని వైపునకు ఆయన సన్నిధికి వచ్చిన మనము మన జీవితాల్లో ఎత్తుకొనవలసిన అనుభవాలు 5 అనుభవాలు నా ప్రైవేట్లారా. ప్రతి ఆదివారపు ఆరాధనలో మీరు ఇక్కడ అడుగు పెట్టినప్పుడల్లా, ప్రతి ఆదివారపు ఆరాధనలో మీ ఇక్కడికి వస్తున్నప్పుడల్లా మీరు కలిగి ఉండవలసిన అనుభవాలు ఇవి. మీ మనస్సు ఆయన వైపు ఏం చేయబడాలో చెప్పండి? ఎత్తబడాలి. ఎందుకు మన మనస్సు ఆయన వైపు ఎత్తాలా? మన మనస్సు ఆయన వైపు ఎత్తవలసినంత అవసరం ఏముందంటే, ఈ మనస్సులో చాలా చింతలు ఉంటాయట. ఈ మనసులో ఏముంటాయట చెప్పండి? చింతలు ఉంటాయట. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచన భాగంలో వాక్యం నేర్పుతున్న చక్కటి మాట ఏంటంటే, చదవండి. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును, ఎంతవరకు నా మనస్సులో నేను ఏం చేయను చెప్పండి? చింతపడదును. నేను చింతపడదును. ఎంతవరకు నా హృదయములో, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఇందును. దుఃఖాక్రాంతి. ఎంతవరకు నా మనస్సులో నేనేం చేస్తానంట చెప్పండి? ఓ, నీ మనస్సులో చింత ఉంటుంది. నీ మనస్సులో చాలా చింత. నీ కుటుంబాన్ని గురించిన చింత, నీ భవిష్యత్తుని గురించిన చింత, నీ పిల్లల జీవితాన్ని గురించిన చింత, మీ కుటుంబ పోషణ గురించిన చింత ఈ మనసులో ఉంటా ఉంటుంది. ఈ మనసులో చాలా చింత ఉంటా ఉంటుంది. అలాగే ఆ చింతని పట్టుకొని నీవు అలాగే ఉంటే, నీ మనసులో ఆ చింతతో నువ్వు అలా ఉండిపోతే, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఆశీర్వదింపబడతావు? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా దీవింపబడతావు? అందుకే ఆయన అంటున్నాడు కదా, నీ మనస్సు నా వైపు ఎత్తమంటా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మైండ్ అనే మాట వాడుతూ ఉన్నాడు. మనస్సు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? మైండ్. మన మనస్సు ఆయన వైపు ఎత్తాల. రాగానే, దేవుని సన్నిధికి రాగానే మన మనస్సు ఎట్టెటో ఈ లోకపరమైన విషయాల వైపు, ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటిని పక్కన పెట్టాలి. అడుగు పెట్టినామంటే అక్కడే క్లోజింగ్. ఇక ఏమున్నాయి, ఏం జరిగినాయి, ఏం జరగబోతున్నాయి అక్కడ పక్కన పెట్టండి. ఈ మనసులో చాలా చింత ఉంటుంది. ఆ చింతతో నువ్వు ఇక్కడికి వస్తూ ఉంటావు. ఆ చింత తొలగిపోవాలంటే, ఆ చింత దేవునికి తెలియాలంటే, అందుకనే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఏం చేయాలి చెప్పండి? ఆయన మీద వేయ. నువ్వు మనసు ఎత్తుకుంటేనే కదా నీ మనసులో ఉన్న చింత దేవునికి తెలిసేది. చాలా చింతలు ఉంటాయి కదా. చితైన ఒక వ్యక్తిని ఒక 2 గంటల్లో కాల్చేస్తుందట, కానీ చింత మనిషిని దినమెల్లా కాల్చేస్తుందట. బ్రతుకు కాలం అంతా కాల్చుతూ ఉంటుందట చింత. అంత భయంకరమైనది చింత. ఒక చితి అంటే మనిషి చనిపోయిన పార్థివ దేహాన్ని కట్టెల మీద పెట్టి ఒక 2 గంటల్లో 3 గంటల్లో కాలిపోయింది అది. కానీ చింత మాత్రం మనిషిని జీవితకాలం అంతా ఏం చేస్తా ఉంటుందో చెప్పండి? కాల్చుతూనే ఉంటుంది. అట్లాంటి చింతతో వస్తూ ఉంటాం. ఇంకొక మాట అంటాడు కదా, విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచన భాగములో కృంగుదల ఉంటుంది మనస్సులో. ఏముంటుంది చెప్పండి? కృంగుదల. కృంగిపోవుట, బలహీనమైపోవుట, కృంగిపోతున్న అనుభవంలో ఈ మనస్సు ఉంటా ఉంటది. చదవండి విలాప వాక్యముల గ్రంథం. వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కృంగిపోయెను. నా మనస్సు ఏం పోయిన చెప్పండి? కృంగిపోతూ ఉంటాయి. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి.
ఈ 6 రోజుల్లో ఎన్నో విషయాలు నీకు జరిగినప్పుడు, జీవితకాలంలో ఎన్నో విషయాలు సంభవిస్తున్నప్పుడు నీ మనసంతా కృంగిపోతూ ఉంటుంది. వాటిని ఆలోచించి 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 వాటిని గురించి తలంచి నీ శ్రమలను గురించి, నీ సమస్యలను గురించి తలంచినప్పుడు నీ మనసు చాలా కృంగిపోతూ ఉంటుంది, చాలా చింతపడిపోతూ ఉంటుంది. నీ మనసు చాలా కృంగిపోతూ ఉంటుంది మనసు. అట్లాంటి మనసుతో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు దేవుని వైపునకు ఆ కుంగిపోతున్న మనస్సుని ఎత్తినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చింతతో ఉన్న మనసుతో వచ్చినప్పుడు ఎత్తు ఆ మనస్సుని దేవుని వైపునకు, ఆ చింత యావత్తు ఆయన తొలగిస్తాడు. ఏముంటుందన్నా మనసులో అని అంటే లేఖన భాగంలో మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం చూస్తున్నాం కదా. మనస్సులో ఏముంటుందంటే అధైర్యం ఉంటుందట. ఏముంటుంది మనసులో చెప్పండి? అధైర్యపడిపోతుంటాం. నా మనస్సులో నేను అధైర్యపడి తిని అని అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదవండి. నీవు నిట్టూర్పు విడిచితమని వారు నిన్నడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోయెను, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు ఏమవును చెప్పండి? అధైర్యపడెను. అందరి మనస్సులు అధైర్యపడుతూ ఉంటాయి. చాలా అధైర్యం ఉంటా ఉంటుంది. మనకి జరిగిన విషయాలను బట్టి, జరగబోతున్న విషయాలను బట్టి ఎట్లా మనం వాటిని జయించాలా? ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, ఇన్ని శ్రమలు ఉన్నాయి కదా, ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని ఇరుకులు ఉన్నాయి కదా అని నీ మనస్సు వాటిని ఆలోచన చేసినప్పుడు అవన్నీ త్వరితముగా పరిష్కరింపబడినప్పుడు, అవన్నీ నీ జీవితాన్ని తొందరగా, నీ కుటుంబాన్ని వదిలిపోనప్పుడు ఈ మనస్సు ఏమైపోతూ ఉంటుందో చెప్పండి? ఈ మనస్సు ఏమైపోతూ ఉంటుంది చెప్పండి? అధైర్యపడిపోతూ ఉంటుంది. చాలా అధైర్యపడిపోతూ ఉంటుంది ఈ మనస్సు. చాలా ఆ జరిగిన విషయాలను బట్టి, జరిగిన ఆ కార్యాలను బట్టి మన జీవితంలో మనసు చాలా అధైర్యానికి లోనైతే, మనసులో చాలా చింత ఉంటుంది. మనసులో ఏముంటుంది చెప్పండి? చాలా అధైర్యం ఉంటుంది. మనసులో చాలా కృంగుదల ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ వైపునకు నా మనస్సును ఎత్తుకొంచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాంటి అనుభవంలో ఎవరున్నా, అట్లాంటి పరిస్థితులు గుండా ఎవరు నడిపింపబడతా ఉన్నా, దేవా నా మనస్సులో నీకేముందో నీకు తెలుసయ్యా. నీ మనసులో ఏ పోరాటం ఉందో నీకు తెలుసు. నా మనసులో ఏ చింత ఉందో నీకు తెలుసు. నా మనసులో ఏ కలవరం ఉందో నీకు తెలుసయ్యా. నా మనసులో ఏ విషయాలను బట్టి అధైర్యపడుతున్నానో నీకు తెలుసయ్యా. నా పోరాటం ఏంటిదో నీకు తెలుసయ్యా. నా ప్రతికూలతలు ఏంటిదో నీకు తెలుసయ్యా అనుకుంటూ నీ మనస్సుని దేవుని వైపుకి ఎత్తినప్పుడు ఆయన సన్నిధిలో నీ మనస్సుని ఆయన దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయన వైపునకు మన మనస్సు ఎత్తుకున్నప్పుడు మన మనస్సంతా దేవుని శాంతితో, దేవుని సమాధానముతో, దేవుని నెమ్మదితో నింపబడుతుంది. ఇది దేవుని యొక్క ఆ శాంతి, ఆ సమాధానాలు మన మనస్సుని ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుకే అంటాడు కదా, ఎంత చక్కగా అంటాడో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మీరు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు ఎక్కడుంటే చెప్పండి? మీ తలంపులకు కావలి ఉండును. దేవుని సమాధానం అప్పుడు వస్తుంది. మీ హృదయములో సమాధానం, మీ మనస్సులో సమాధానం, మీ తలంపుల్లో సమాధానం వస్తుంది. ఎప్పుడు తెలుసా? నీ మనస్సు ఏం చేయబడాలి చెప్పండి? దేవుని వైపునకు ఎత్తాల. ఏ విధంగా ఉంటుందో మన అనుభవం, దేవుని వైపునకు మనం ఎత్తుకొనవలసిన విషయాలను చాలా స్పష్టంగా కీర్తనకారుడు 5 విషయాలను ఇందులో మాట్లాడతాడు. మొట్టమొదటిగా ఇదే కీర్తనలో 143వ కీర్తన 8వ వచనంలో, దేవా నీ వైపునకు నా మనస్సును ఏం చేయుచున్నాను చెప్పండి? ఎత్తుకొనుచున్నానన్న ఈ మాట, ఈ అనుభవం ప్రతి విశ్వాసికి, ప్రతి ఆరాధనలో కలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమనాలో చెప్పండి? మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు, ఇక్కడికి అడుగు పెట్టగానే మీ నోట రావాల్సిన ప్రార్థన, మీ హృదయంలో రావాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ వైపునకు నా మనస్సుని ఏం చేయుచున్నా అని చెప్పండి, ఎత్తుకొనిచున్నాను. రెండవదిగా దేవుని లేఖన భాగంలో 86వ కీర్తనల గ్రంథం 4వ వచన భాగంలో దేవుని వైపునకు మనం ఎత్తుకొనవలసిన రెండవ విషయం ఏంటంటే 86వ కీర్తనల గ్రంథం 4వ వచనం. ప్రభువా ఒక్కసారి చదవండి. 86వ కీర్తనల గ్రంథం 4వ వచనం. ప్రభువా నా ప్రాణమును నీ వైపునకు ఎత్తుచున్నాను. ఏమెత్తుచున్నాడట చెప్పండి, చెప్పండి, ఏమెత్తాలో చెప్పండి. మన ప్రాణమును నీ వైపుకి ఎత్తుచున్నానయ్యా. ఈ కీర్తన రాసింది కూడా దావీదే. దావీదు దేవుని సన్నిధిలో అంతగా ఆశీర్వదింపబడటానికి, దేవుని సన్నిధిలో దావీదు అంతగా దీవింపబడడానికి గల కారణం ఏంటి తెలుసా? దావీదు దేవుని సన్నిధిలో ఎత్తుకొనవలసిన విషయాలు తెలుసుకున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎత్తుకోగలిగే అనుభవం దావీదుకి ఏ విషయాలను ఎత్తుకోవాలో ఆయన సన్నిధిలో ఆ శ్రేష్టమైన అనుభవంలో దావీదు వచ్చాడు కాబట్టి. రెండవదిగా 86వ కీర్తనల గ్రంథం ఈ 4వ వచన భాగంలో అంటాడు కదా, చదవండి, ఏమంటాడు చెప్పండి. ప్రభువా నా ప్రాణమును నీ వైపునకు ఏంటో చెప్పండి, ఎత్తుచున్నాను. ఎందుకు కీర్తనకారుడైన దావీదు నా ప్రాణాన్ని నీ వైపు ఎత్తుచున్నానని అంటా ఉన్నాను? కొంతమందిని అడిగితే కొంతమంది అంటారు కదా, నా ప్రాణం అసలు బాగాలేదండి అని అంటారు. ఏమంటారు చెప్పండి? మా ప్రాణం అసలు బాగాలేదండి, ఏందో నా ప్రాణం ఎట్లెట్టో ఉందండి, నాకు అసలు మంచిగా లేదు, బాగాలేదు అని అంటూ ఉంటారు. మనం ఎత్తవలసినది రెండవదిగా దేవుని సన్నిధిలో ఏంటంటే మన ప్రాణము. ఏం ఎత్తాలో చెప్పండి? మన ప్రాణం. దేవుని లేఖన భాగాల్లో ఎందుకని ఇక్కడ ఈ ప్రాణమును గురించి నేను ఎత్తుకొనవలసిన అని అంటున్నాడనంటే, 31వ కీర్తనల గ్రంథం 7వ వచన భాగంలో మీరు చదివితే ఎంత చక్కటి మాట అక్కడ రాయబడుతుందో చదవండి. 31వ కీర్తనల గ్రంథం 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను కనిపెట్టినావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ బాధలట చెప్పండి? ఏముంటుందట ప్రాణానికి? ఏముంటాయి చెప్పండి, కొన్ని చెప్పండి. ప్రాణ బాధలట. ఈ ప్రాణ బాధలు ఈ మాట ఎతకటానికి నాకు నిన్న 30 గంట పట్టింది. నిన్న నా ప్రాణం పోయినట్టే. నీకు ప్రాణ బాధలను నువ్వు కనిపెడతా ఉన్నావు, నా ప్రాణ బాధలని నువ్వు కనిపెడతా ఉన్నావు. ఎప్పుడు కనిపెడతాడు దేవుడు? నీ ప్రాణంలో ఏ బాధ ఉందో దేవునికి ఎప్పుడు తెలుస్తుంది? నీ ప్రాణం వేటి చేత బాధపడుతున్నదో దేవునికి ఎప్పుడు తెలుస్తుంది? దేవుడు ఎప్పుడు దృష్టిస్తాడు? నీ ప్రాణ బాధలు దేవునికి ఎప్పుడు తెలియజేయబడతాయి తెలుసా? నీ ప్రాణము ఆయన వైపు ఎత్తినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ప్రాణము ఆయన వైపు ఏంటి చెప్పండి? ఎత్తినప్పుడు. అందుకనే నీ ప్రాణమును, దేవా నీ వైపునకు నా ప్రాణమును ఎత్తుచున్నాను. ఎందుకంటున్నాడు ఈ మాట అనంటే 61వ కీర్తనల గ్రంథం 2వ వచన భాగంలో కూడా మీరు చూస్తే దేవుని లేఖన భాగాల్లో చక్కటి మాట రాయబడతా ఉంటుంది. చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా. ప్రాణము ఏం చేయగా అంటున్నాడు? 61వ కీర్తనల గ్రంథం 2వ వచన భాగంలో చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి మొరపెడుతున్నాడు. ప్రాణం ఏమైపోతూ ఉంటుంది కొన్నిసార్లు చెప్పండి? తల్లడిల్లిపోతూ ఉంటుంది కొన్ని విషయాలను బట్టి. సతమతం అయిపోతూ ఉంటుంది ప్రాణం, తడలిడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి జరిగే ప్రతికూలమైన పరిస్థితులు, కొన్నిసార్లు మనకి కలిగే నష్టం, బాధ, కొన్నిసార్లు మనకు కలిగే కన్నీరు, దుఃఖం, కొన్నిసార్లు వాటిని బట్టి ప్రాణం ఏమైపోయింది తెలుసా? తల్లడిల్లిపోతుంది. అసలు తల్లడిల్లిపోతూ ఉంటుంది ప్రాణం. అట్లాంటి ఈ ప్రాణాన్ని దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నీ వైపునకు నేను ఎత్తుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఏమైనా ప్రాణ బాధలు నీకున్నాయా? ఏదైనా విషయాన్ని బట్టి నీ ప్రాణం తల్లడిల్లుతూ ఉందా? అవునయ్యా, నా ప్రాణం వీటి కొరకు తల్లడిల్లిపోతుందయ్యా. ఈ విషయాలను బట్టి నిజంగా నా ప్రాణం కొట్టుకుంటా ఉందయ్యా, గడగడలాడిపోతుంది నా ప్రాణం, భయముతో వణుకుతూ ఉందయ్యా.
అని నువ్వు అనుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు మనం ఏం చేయబడాలంటే మన ప్రాణమును ఆయన వైపు ఎత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ప్రాణమును ఆయన వైపు ఏం చేయాలి చెప్పండి? ఎత్తాలి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచన భాగంలో ఎందుకు మన ప్రాణమును ఆయన వైపు ఎత్తాలి అని కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడంటే దానిలో ఉన్న ఆత్మీయ కారణాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచన భాగం చదవండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కన్నెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి. ఇతడు నీ ప్రాణమును ఏం చేసి చెప్పండి? ఓదార్చి. చెప్పండి. ప్రాణాన్ని ఏం చేయాలి చెప్పండి? ఓదార్చి. చెప్పండి. ప్రాణాన్ని ఏం చేయాలి చెప్పండి? ఓదార్చి. ఇక్కడ దేవుని లేఖన భాగాల్లో ఇక్కడ చదువుతూ ఉన్నాం మనం. నీ ప్రాణమును, ముసలితనమందు నీ ప్రాణమును ఇతడు ఓదార్చి అనే మాట. ఈ ప్రాణానికి కొన్నిసార్లు ఓదార్పు ఉండదు. ఈ ప్రాణానికి దెబ్బ మీద దెబ్బ, శ్రమల మీద శ్రమలు, ప్రతికూలమైన పరిస్థితుల మీద ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఓదార్పు లేక, ఆదరణ లేక కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఈ ప్రాణం. అట్లాంటిదే ఈ ప్రాణం, నయోమి ప్రాణం. అలా ఉంది నయోమి జీవితం ఎలాగున్నది? మోయాబును విడిచి బెత్లెహేము పోయిన తర్వాత రిక్తురాల ఏమీ లేనిదై మారిపోయింది. కరువు వచ్చిన తర్వాత తిరిగి అక్కడికి వచ్చిన తర్వాత బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళి మోయాబు నుండి తిరిగి బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఏమీ లేని రిక్తురాలై మారిపోయింది నయోమి. అప్పుడు దేవుని లేఖన భాగంలో తన కోడలైన రూతు కనిన కుమారుడు ద్వారా నయోమికి ఆ ముసలితనమందు తన ప్రాణానికి ఏమొచ్చిందంట చెప్పండి? అంటే ఇన్ని సంవత్సరాలు భర్త లేక, కుమారులు లేక, ఆమెకున్న 2 కోడల్లో ఒక కోడలు వదిలేసేసి, తిండి లేక, పోషణ లేక, ఆమె ప్రాణము ఇన్ని సంవత్సరాలు ఏం పొందలే నయోమి ప్రాణం తెలుసా? ఓదార్పు పొందలే. ఏం పొందలే చెప్పండి? ఒకవేళ అట్లా ఉంటే దేవుని సన్నిధిలో అట్లా దేవుడు నీ ప్రాణాన్ని ఓదారుస్తాడు. అట్లా అందుకని ఆ ఓదార్చే అనుభవంలో రావాలంటే, ఆ ఓదార్చే అనుభవం గుండా రావాలనంటే లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. నీ వైపునకు నా మనస్సును ఏం చేయాలి చెప్పండి? నీవు ఎత్తుకోవాలి. ఎందుకంటే ప్రాణంలో బాధ ఉంటుంది, ప్రాణం తల్లడిల్లిపోతూ ఉంటుంది, ప్రాణము ఓదార్పు లేకుండా ఉంటూ ఉంటుంది. ప్రాణానికి దేవుని సన్నిధిలో నీ ప్రాణాన్ని నేను చెప్తా ఉన్నా కదా, దైవజనుడిగా చెప్తా ఉన్నాను కదా, దేవుడు ఓదార్చినట్లుగా ఎవ్వరు కూడా మనల్ని ఓదార్చలేడారు. ఆయన శ్రమనొందిన తన జనులని యెహోవా ఏం చేయుచున్నాడు చెప్పండి? ఓదార్చుచున్నాడు. శ్రమనొందినప్పుడు మన ప్రాణాన్ని ఓదార్చేది దేవుడే. అందుకే మన మనస్సు ఆయన వైపుకి ఏం చేయబడాలి అని లేఖనాల్లో మనం చూస్తున్నామనంటే ఎత్తుకోవాలా. నీ మనస్సుల్లో వేదన ఉంటే, నీ మనస్సుల్లో కన్నీరుంటే, దుఃఖం ఉంటే, అధైర్యం ఉంటే, చింత ఉంటే అట్లాగే ఉండద్దు. ఎత్తుకో నీ మనస్సుని. నీ మనస్సుల్లో తల్లడిల్లి అనుభవం ఉంటే, నీ మనస్సుల్లో బాధ ఉంటే, వేదన ఉంటే, నీ మనస్సులో ఓదార్పు లేని స్థితి ఉంటే ఎత్తు నీ మనస్సుని దేవుని వైపుకి, ఎత్తు నీ ప్రాణాన్ని దేవుని వైపునకు. ఈ ప్రాణంలో ఏముంటుందంటే 41వ కీర్తనల గ్రంథం 42వ కీర్తనల గ్రంథం 11వ వచనాన్ని చదవండి. 42వ కీర్తనల గ్రంథం 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ ఏం చేయుచున్నావు చెప్పండి? నా ప్రాణం నీవేళ ఏం చేయుచున్నావు చెప్పండి? కృంగి ఉండం. చాలా కృంగిపోతూ ఉంటుంది మన ప్రాణం. చాలా విషయాలను వింటున్నప్పుడు, చాలా విషయాలు జరుగుతున్నప్పుడు, సంభవిస్తున్నప్పుడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ ఏం చేయుచున్నావు చెప్పండి? తొందర పెడతా ఉన్నాం. చాలా తొందర పడిపోతూ ఉంటుంది ఈ ప్రాణం, చాలా కృంగిపోతూ ఉంటుంది ఈ ప్రాణం. చాలా విషయాలను బట్టి, జరుగుతున్న చాలా కార్యాలను బట్టి. 43వ కీర్తనల గ్రంథం 5వ వచనంలో కూడా చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ ఏం చేయుచున్నావు చెప్పండి? తొందర పెడతా ఉన్నావు. ఎందుకు తొందర పడుతోంది ప్రాణం? ఎందుకు కృంగిపోతోంది ప్రాణం అని లేఖన భాగాల్లో చూస్తున్నామంటే ప్రాణము అట్లాంటి అనుభవంలోకి వెళ్ళిపోతా ఉంది. దావీదు కీర్తనకారణ దావీదు అనుభవంలో 19 మంది భార్యలు ఏం చేసుకుంటాడు? ఒక్క నిలువ నీడలేదు దావీదుకి. ఒక్క గుహలో ఒక్క రోజు ఉన్నాడంటే ఒక్క రోజు ఉంది లేదు.
మామ దరిమి కొడతా ఉన్నాడు, కొడుకు దరిమి కొడతా ఉన్నాడు, సొంత జనులు తరిమి కొడతా ఉన్నారు, సైన్యం దరిమి కొడతా ఉన్నాను. ఒక్క నిలువు నీడలేక 21 గుహల్లో దాక్కుంటాడు దావీదు. దాక్కొని 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 ఇంత విసికిపోయి ప్రాణం అంతా విసికిపోయి అప్పుడు అంటాడు కదా, నా ప్రాణమ నీవేళ నాలో ఏంటో చెప్పండి. అప్పుడు వస్తుంది ఈ కీర్తన. మన జీవితాలు కూడా చాలా విసిగిపోతూ ఉంటాం, చాలా విషయాలను బట్టి విసిగిపోతూ ఉంటాం. ఈ ఆత్మీయ ప్రయాణం అనే ఈ పోరాటంలో ఈ ప్రాణం చాలా విషయాలను బట్టి కృంగిపోయింది, చాలా విషయాలను బట్టి ఇది తొందరపడుతూ ఉంటుంది. ఈ ప్రాణం ఇది ఈ సమస్యల పరిష్కారం లేక, తొందరగా వీటి నుండి విడిపింపబడలేక ఇది కృంగిపోతూ ఉంటుంది ఈ ప్రాణం. అట్లాంటి ప్రాణము దేవుని సన్నిధిలో ఏం చేయబడాలో చెప్పండి? ఆదరించబడాలన్నా, ధైర్యపరచబడాలన్నా, ప్రోత్సహించబడాలన్నా ఆ ప్రాణము దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలి చెప్పండి? నీవు ఎత్తుకోవాలి. దేవుని సన్నిధికి రాగానే నీ మనస్సుని నువ్వు ఆయన వైపు ఎత్తాల. దేవుని సన్నిధికి రాగానే నీ ప్రాణమును ఆయన వైపుకి ఏం చేయాలి చెప్పండి? ఎత్తుకోవాలి. ఎందుకు ఈ ప్రాణాన్ని ఎత్తుకోవాలా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 57వ యెషయా గ్రంథం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఏం చేయుటకు చెప్పండి? ఏం చేయటకు చెప్పండి? చెప్పాలి. ఏం చేయడానికి చెప్పండి? చెప్పాలి. ప్రాణాన్ని ఏం చేయాలి చెప్పండి? బాగా ఎండలో ప్రయాణం చేస్తా అన్నారు, ఫుల్ ఎండ, 3 గంటలు 4 గంటలు ఒక థమ్స్అప్ దాగానే మీ ప్రాణాలకు ఏమొస్తుంది చెప్పండి? తెప్పరిల్లుతాయి మీ ప్రాణాలు. ఎక్కడలే ప్రాణం అంతా అసలు ఇక సంతోషపడిపోతూ ఉంటుంది. మనం ఇదే కోరుకుంటూ ఉంటాం. అసలు ప్రాణానికి కావాల్సింది ఏం తెలియదు చెప్పండి? ఉజ్జీవం కావాలట. ప్రాణానికి ఏంటి చెప్పండి? వినయము గలవార ప్రాణమును ఏం చేస్తాడట దేవుడు చెప్పండి? ఉజ్జీవింపజేస్తాడు. అనేకమైన విషయాలను బట్టి మన జీవితాల్లో నీరసించిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. మన ప్రాణం మనం ఎట్లయిపోద్ది తెలుసా? మన లైఫ్ అంతా ఒక డ్రైనెస్ ఉంటూ ఉంటుంది, ఒక ఎండిపోయిన అనుభవం ఉంటుంది మన జీవితాల్లో. ఒక ఎండిపోయిన అనుభవం మన జీవితాల్లో ఉండిపోతూ వస్తూ ఉంటుంది. మన ప్రాణం అట్లా ఎండిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని ఆయన వైపు ఎత్తినప్పుడు ఎంతగా డ్రై అయిపోయిందో, ఎంతగా నీరసించిపోయిందో, ఎంతగా బలహీనమైపోయిందో, ఎంతగా మోడుబారిపోయిందో నీ ప్రాణాన్ని దేవుడు తిరిగి ఉజ్జీవింపజేస్తాడు. ఆమేన్. తన వాక్యము ద్వారా ఉజ్జీవింపజేస్తాడు. తన ఆరాధన, తన శక్తి ద్వారా నిన్ను ఉజ్జీవింపజేస్తాడు. తన ప్రభావం, తన సన్నిధి నిన్ను తాకుతున్నప్పుడల్లా నీ ప్రాణానికి ఏమొస్తుంది చెప్పండి? దేవుని సన్నిధిలో ఏమొస్తుంది చెప్పండి? మన ప్రాణాలకు ఏమొస్తుంది చెప్పండి? ఉజ్జీవంతో నింపబడతా ఉంటుంది మన ప్రాణం. ఎప్పుడు తెలుసా? నీ ప్రాణాన్ని ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి చెప్పండి? నీ ప్రాణమును ఖచ్చితంగా నువ్వు ఆయన వైపు ఏం చేయాలి చెప్పండి? నీవు ఎత్తాల. మూడవదిగా దేవుని వైపునకు నువ్వు ఎత్తుకొనవలసిన 3వ అనుభవం ఏంటంటే, కీర్తనల గ్రంథం 123వ కీర్తనల గ్రంథం 1వ వచనం. ఆకాశమందు ఆసీనుడవైన నీ తట్టు నా కన్నులెత్తుచున్న 123వ కీర్తనల గ్రంథం 1వ వచన భాగంలో మనం చదువుతున్న చక్కటి మాట ఏంటంటే, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నేను ఏం చేయుచున్నాను చెప్పండి? నా కన్నులెత్తాలా. మన కన్నులు దేవుని వైపు ఎత్తాలా, మన మనస్సు ఆయన వైపు ఎత్తాలా, మన ప్రాణం ఆయన వైపు ఎత్తాలా. దేవుని సన్నిధిలో మనం ఆయన వైపు ఎత్తవలసిన 3వ విషయం ఏంటంటే, మన కన్నులు ఆయన వైపు ఎత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన కన్నులు ఆయన వైపు ఏం చేయాలి చెప్పండి? ఎత్తాల. మన కన్నులు అటు ఉండవు, దేవుని వైపు ఉండవు మన కన్నులు. ఆమె కొంగేసుకుందా లేదా, ఆమె ఎట్ట కూసుంది, నిద్రపోతా ఉండా లేడా, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్నాడా లేడా, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడా లేడా, ఇటువైపు ఉండే మన కన్నులు. అంతా చూస్తావు నువ్వు, నీ కన్నులు అన్నీ అటే పోతూ ఉంటాయి.
దేవుని వైపునకు వచ్చినప్పుడు మన కన్నులు ఆయన వైపుకి ఏంటని చెప్పండి ఉండవు. ఒక యవనస్తుడు దేవుని మందిరానికి వచ్చిందంట, ఒక మంచి యవనస్తురాలే చూసిండంట, ఆయన వైపే పోతున్నాయట. ప్రతి ఆదివారం కన్నులు ఎటు పోతున్నాయి చెప్పండి? చెప్పాల యవనస్తురాలు వైపే పోతా ఉన్నాయి ప్రతి ఆదివారం కన్నులు. మైక్ ఇస్తే చాలు ఏ పాట పాడతారు చెప్పండి? ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. ఎందుకు ఎంత మంచి దేవుడు అంటున్నాడంటే ఈ అమ్మాయికి ఈ మందిరంలో దొరికింది కాబట్టి. ప్రతి ఆదివారం మైక్ ఇస్తే చాలు ఎంత మంచి దేవుడు అయ్యండి. వీడికి పాట రాదా అర్థం కావట్లా ఆ అయ్యగారికి. ఒక 6 నెలలు ఎంత మంచి దేవుడు అయ్యా అని ఇదే పాట పాడుతూ ఉన్నాడు. తర్వాత కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మందిరంలో నుండి. అప్పుడు ఏ పాట వచ్చింది చెప్పండి? నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను జీవించలేని యేసయ్య. ఆ అమ్మాయి పేరు కృపట. తర్వాత తెలిసింది వీడు ఈ కృపలేని క్షణం, ఈ దయలేని క్షణం పాడుతున్నాడు. ఏందిరా ఎంత మంచి దేవుడు అయ్యా అని పాడిన యవనస్తుడు 6 నెలల తర్వాత నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం అని పాడుతున్నాడట. ఎటువైపు ఉంటున్నాయి మన కన్నులు? మన కన్నులు దేవుని వైపునకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ఏకాగ్రత అంతా దేవుని వైపు ఉండాలా. మన కన్నులు దేవుని వైపు లేపనంత వరకు నీకు సంఘంలో లోపాలు కనపడతాయి, నీ సంఘంలో పొరపాట్లు కనపడతా ఉంటాయి, నీ సంఘంలో వాళ్ళలాగా వాళ్ళలాగా అని ఇవన్నీ ఆరోపణలు వస్తూ ఉంటాయి. నీ కన్నులు దేవుని వైపునకు ఉన్నప్పుడు ఆయన ద్వారా నువ్వేం పొందుతావు చెప్పండి? సహాయం పొందుతావు. 121వ కీర్తనల గ్రంథం 1వ వచన భాగంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? దేవుని వలన నువ్వు సహాయం పొందాలన్నా, దేవుని వలన నీ కుటుంబం విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ ఆత్మీయ జీవితాల్లో, నీ పని విషయాల్లో నీకే సహాయం పొందాలన్నా సహాయం నువ్వు దేవుని వైపునకు నీ కన్నులెత్తినప్పుడే దొరికిద్ది. నీ వైపునకు నీ కన్నులెత్త అంటా ఉన్నాడు. అందుకని నీ వైపునకు నా కన్నులెత్తుచున్నానయ్యా, నీ వలనే సహాయం అని అంటా ఉన్నాడు. మన కన్నులు దేవుని వైపునకు ఎత్తాలా, మన మనస్సు దేవుని వైపునకు ఎత్తాలా, మన ప్రాణము దేవుని వైపుకి ఏంటో చెప్పండి ఎత్తాలా. 141వ కీర్తనల గ్రంథం 8వ వచన భాగం చదవండి. యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నా కన్నులు నీ తట్టు ఏం చేయుచున్నాయి చెప్పండి? చూచుచున్నవి. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు ఏం చేయుచున్నాయి చెప్పండి? చూచుచున్నాయి. మన కన్నులు అటు ఉండవు. ఆమె ఏం చీర కట్టింది, ఆమె ఏం బ్లౌజ్ వేసింది, కిటికీల బ్లౌజ్ వేసిందా, అద్దాల బ్లౌజ్ వేసిందా? ఏం బ్లౌజులు చెప్పండి? కిటికీలు, వెనకాల కిటికీలు వస్తూ ఉంటాయి లేండి. కొంతమంది మొత్తం అద్దాలే, ఇదంతా అద్దాలే, మొత్తం వెనకాల అంతా అద్దాలే. ఇటే ఇక కన్నులన్నీ ఎప్పుడు ఇటే. ఆ మెట్ట దువ్వింది, ఈ మెట్ట దువ్వింది, ఆ మెట్ట కట్టింది చీర, ఈ మెట్ట కట్టింది చీర. ఇదే అయిపోతా ఉందేమో నీ అనుభవంలో. దేవుని సహాయం నీ కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు నీకు ఇవ్వాలని. ఆయన సహాయం మనం పొందాలంటే మన కన్నులు దేవుని వైపునకు ఏంటి చెప్పండి చూడాలి. ఎవరి వైపు చూడొద్దు నీ కన్నులు, ఎవరి వైపు ఉండొద్దు నీ కన్నులు. వస్తే దేవుని వైపే చూడాలా. అట్లా చూసే అనుభవం ఉన్నప్పుడు ఈ పక్కన వాళ్ళ పరిస్థితులు వీళ్ళెట్లా వాళ్ళెట్లా అన్న అనుభవాలు మనకు ఉండవు. నా ప్రియబిడ్డలారా, ఆయన వైపు చూడాలా, మన కన్నులు ఆయన మీదికి రావాలా. 25వ కీర్తనల గ్రంథం 15వ వచనంలో, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో, 25వ కీర్తనల గ్రంథం 15వ వచనం చదవండి త్వరగా. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఎవరి వైపునకు తిరిగి ఉన్నది చెప్పండి? యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆకాశం వైపు కన్నులెత్తుడు. ఎవరి వైపు కన్నులెత్తుడు చెప్పండి? ఆకాశం వైపు కన్నులెత్తుడు. ఎత్తే అనుభవం ఉందా నీకు? ఎత్తుతున్నావా నీ కన్నులను దేవుని వైపునక? చూస్తుందా? నీ ఆధ్యాత్మికమైన అనుభవంలో నీ కన్నులు దేవుణ్ణి చూడగలుగుతున్నాయా? కన్నులు ఎత్తగలుగుతున్నామా దేవుని వైపునకు? లేక ఈ భౌతిక సంబంధమైన వాటినే చూస్తూ ఉన్నామా? ఆత్మ సంబంధమైన దేవుని విషయాలని, దేవుని సంగతులని, దేవుని మేలులని మనం చూడాలనంటే మన కన్నులు ఆయన వైపు ఎత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆధ్యాత్మికమైన దేవుని దర్శనాలు చూడాలన్నా,
దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడాలన్నా ఏ అనుభవం తెలుసా? కన్నులు ఎత్తినప్పుడే దొరుకుతాయి నా ప్రైవేట్లారా. ఎవరు ఏమెత్తినప్పుడు చెప్పండి? కన్నులు ఎత్తినప్పుడే. ఎట్టాలో నీ కన్నులు దేవుని వైపు దర్శనాలు చూడాలంట, ప్రత్యక్షతలు చూడాలంటే, దేవుని కార్యాలు నీ ఎడల చూడాలంటే నీ కన్నులు తెరవబడాలా. నీ కన్నులు ఆయన వైపు ఏం చేయబడాలి చెప్పండి? ఎత్తబడాలా. ఆ అనుభవంలోకి మనం రావాలా. ఇద్దరు వస్తారు దేవుని మందిరానికి. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. అందులో ఒక చక్కటి అనుభవం ఏంటి తెలుసా? ఆ పరిసేయుడు సుంకరి ఇద్దరు మీకు కనపడతాడు. ఆ పరిసేయుడు ఎప్పటికీ దేవుని సన్నిధిలో కన్నులెత్తే అనుభవం లేదు ఆ పరిసేయునికి. ఎప్పుడు చూడు నేను 2 వారాల్లో దశంభాగం ఇచ్చా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా, నేను అట్లా చేశా ఇట్లా చేశా, ఈ సుంకరి వల్ల లేనందుకు నీకు కృతజ్ఞతలు అంటాడు. కానీ ఒక చక్కటి మాట ఏం తెలుసా? ఆ సుంకరి లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనములో చదవండి. అయితే సుంకరి దూరముగా నిల్చుని ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యము చాలక. ఎంత అనుభవం చూడండి సుంకరిది. దేవుని వైపునకు కూడా చూడలేకపోయినాడట. కన్నులెత్తుటకు కూడా ధైర్యం రాలేదట సుంకరికి. అంత ఘోరమైన పాపినయ్యా, అంత పాపభరితుడినయ్యా నేను. నువ్వు ఆయన వైపు కన్నులెత్తితే నీ అంతరంగం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ అంతరంగం బట్టబయలైంది. ఆయన వైపు కన్నులు ఎత్తట్లేదు కాబట్టే మన అంతరంగాలు బట్టబయలు కావట్లేదు దేవుని సన్నిధిలో. ధైర్యము చాలక అనే మాట ఏంటంటే దేవుని వైపునకు కూడా చూడలేకపోతున్నాడట. అంత అంతరంగములో అంత పాపినైన నన్ను ఏమన్నాడు చదవండి. అదే 18వ అధ్యాయం. ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను ఏంటంటే చెప్పండి. ఈ అనుభవం ఎంత శ్రేష్టమైన అనుభవం కూడా చూడండి. కన్నులు కూడా ఎత్తలేకపోయినాడట దేవుని వైపునకి. ఈ అనుభవంలోకి మనం అందరం రావాలా. ఈ అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 4వదిగా దేవుని వైపునకు మనం ఎత్తవలసిన 4వ విషయం ఏంటంటే 143వ కీర్తనల గ్రంథం. మనం చదివిన బైబిల్ పాఠంలో, మనం చదివిన బైబిల్ వాక్య భాగంలో ఉన్న 143వ కీర్తనల గ్రంథం 6వ వచనాన్ని చదవండి. నీ తట్టు నా చేతులు ఏం చేయుచున్నాను చెప్పండి. చెప్పండి చెప్పండి. నీ తట్టు నా చేతులను ఏం చేయుచున్నాను చెప్పండి. చాపుచున్నాను. చేతులు పైకెత్తి ఆరాధన చేయమంటే ఒక్కలొత్తితే ఒట్టక్కడ. దేవుని వాక్యం చెబుతా ఉంది, నీ తట్టు నా చేతులు ఎన్ని చెప్పండి ఎత్తాల. ఈ వచనాలు చదివైనా ఎత్తుతారేమో చూడాల వచ్చే ఆదివారం కానుండి. నీ తట్టు నా చేతులని ఏం చేయాలట చెప్పండి, ఎత్తుచున్నాను. సరే వాక్యం చెప్తున్నాడు ఒక దైవజనుడు దేవుని మందిరాల్లో. ఆ మూల కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి అంటే అందరు చేతుల పైకి ఎత్తుతారట. ఎత్తి 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 ఏంది అయ్యగారు ఊకే చేతుల పైకి ఎత్తి ఎవడెత్తుతాడు, ఇదే పనా నాకు అనుకుని ఆడ మూల కూర్చున్నాడు. ఆయన్ని చూసి అయ్యగారు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి అంటానడట. ఎండాకాలం అసలు చేయి పైకెత్తట్లే. ఇంటికి పోయి చక్కగా షెట్టిప్పి మంచిగా ఫుల్గా లాగిచ్చి పడుకుండట. కరెంటు పోయింది, చక్కగా చవటలు గారిపోతున్నాయట. ఎక్కడి నుండి ఒక ఎర్ర గండు చీమ వచ్చి చక్కగా సంకలో గుట్టిందట. ఏడ గుట్టిండట చెప్పండి, సంకలో గుట్టిండట. అసలే ఎండాకాలం గండు చీమ, పెద్ద గండు చీమట్టు కుట్టగానే వెంటనే దాన్ని మనోడు ఏం చేసింది, గట్టిగా అడి చేసి ఇడి చేసి గట్టిగా దాన్ని రుద్ది ఆ మంట తట్టుకోలేక అడి చేసి ఇడి చేసే కళ్ళ తోలు లేసిపోయింది దెబ్బకాడ. ఇక చెయ్యి పెడితే మంట లేసిపోతుంది. కాబట్టి ఇక ఏం చేయాలంటే అసలే చవట ఎండాకాలం కాబట్టి పడుకున్నప్పుడు చెయ్యి పైకే ఉండాలి. అట్లా చేసి ఇట్లా చేసి చవటకొచ్చి బాగా దూరదబెట్టి డాక్టర్ గారి దగ్గర పోవాల్సి వచ్చింది. డాక్టర్ గారు అన్నారు, బాబు చిన్నగా ఏమంటారు చెప్పండి, గోటితో పోయేది ఎక్కడ చేసి చెప్పండి, ఆ గొడ్డల దాకా తెచ్చుకున్నావు, దాన్ని బాగా రుద్ది దాన్ని తోలుడి దాన్ని అట్లా ఇట్లా చేసినావు, ఆయింట్మెంట్ పెట్టేంతసేపు నీ చెయ్యి పైకే ఉండాలని చెప్పిండాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారు 2 వారాల తర్వాత ఇంటికి పోయినట్టు దర్శనానికి. ప్రైజ్ లార్డ్ బాబు బాగున్నావు అంటే ప్రైజ్ లార్డ్ అయ్యగారు ఇట్లా చెప్పే మాట్లాడుతూ ఉన్నట్ట. చెయ్యి దించయ్యా ప్రైజ్ లార్డ్ చెప్పినావు. అయ్యగారండి మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. చెయ్యి పైకెత్తి సాక్ష్యం చెబుతా ఉండు. ఏం సాక్ష్యం బాబు అంటే, మీరు చెయ్యి పైకెత్తినప్పుడు
నేను కోపగించుకొని ఏంది ఊకే చేయి పైకెత్తి ప్రజలు చెప్పడం అవసరమా అనుకున్నా. దేవుడు నన్ను చూసినట్టున్నాడు, ఒక ఎర్ర గండు చీమని పంపించిండు, అది నన్ను కుట్టింది. చాలా ప్రతికూలమైన పరిస్థితులు తెచ్చుకున్న, చెయ్యి కింద పెట్టిందంటే మంటలు వేసిపోతుంది అయ్యగారండి. చెయ్యి పైకెత్తి పెట్టి ఆయింట్మెంట్ పెట్టుకొని అయ్యగారు ఎంతసేపు చెయ్యి పైకెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అట్లాంటి అనుభవంలోకి మీరు రాకుండా దేవుడు మిమ్మల్ని చేతులు పైకెత్తునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన సంఘములు మంచోళ్ళండి. 141వ కీర్తనల గ్రంథం 2వ వచనం చదవండి దయచేసి. చూడండి, దేవుని లేఖన భాగాల్లో 142వ కీర్తనల గ్రంథం 2వ వచన భాగములో, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలనే నీ దృష్టికి అంగీకారమగునుగాక. చేతులు పైకెత్తి ఇలా దేవుని సన్నిధిలో ఇలా మన చేతులు పైకెత్తే మాటని హెబ్రీ భాషలో ఈ భంగిమ లేకపోతే ఈ పాస్టర్ దీన్ని ఏమంది హెబ్రీ భాష అంటే టోడో అనే మాట దీన్ని ప్రస్తావించింది. ఇట్లా చేయి పైకెత్తి ఇలా దేవుని మనం స్తుతిస్తున్నప్పుడు దీన్ని టోడో అని హెబ్రీ భాష అంటాను. దాని అర్థం ఏంటంటే థ్యాంక్ యూ అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని అర్థం ఏంటి చెప్పండి? థ్యాంక్ యూ. నువ్వు చేతులు పైకెత్తుతూ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఇలా చేతులు పైకెత్తుతున్నప్పుడల్లా నువ్వు చెబుతున్న ఒక దేవునికి ఒక సందేశం ఇస్తున్నావు. ఏంటి సందేశం అంటే, దేవా నీకు కృతజ్ఞతలయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఏమని చెప్తున్నావు చెప్పండి, నీవు కృతజ్ఞతలు. అందుకనే పురుషులు ముఖ్యంగా మీ గురించే రాస్తా ఉన్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో చక్కటి మాట చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చదవాలి. కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుతా ఉన్నాను. పురుషులు ఏమెత్తాలట చెప్పండి? చేతులు పైకెత్తాలట. పవిత్రమైన చేతులు పైకెత్తి కోపమును సంశయము లేని వారై మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి. 1 తిమోతి రాసిన పత్రిక 2:8 రాయబడిన ఈ మాటలను మనం చదువుతూ ఉన్నాం. చేతులు పైకెత్తుతూ ప్రార్థిస్తున్న అనుభవం మనకున్నదా? చేతులు పైకెస్తూ స్తుతించగలిగే అనుభవం ఉన్నదా? నువ్వు చేతులు పైకెత్తుతూ అలా స్తుతిస్తున్న కొలది దేవుని శక్తి నిన్ను నింపుతూ ఉంటుంది. దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించగలుగుతూ ఉంటావు. నీ ప్రతి పోరాటములో మోషే చేతులు పైకెత్తినంత సమయం ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది చెప్పండి? విజయం వచ్చింది. నువ్వెంత చేతులు పైకెత్తుతావో దేవుని సన్నిధిలో అంత విజయం నువ్వు పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి అందరు కలిసి, హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిద్దాం, హల్లెలూయా. ఎంత చేతులు పైకెత్తితే, ఎంత నీ చేతులు ఎత్తుకుంటావో దేవుని సన్నిధిలో అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, అంత సన్నిధి చేత నింపబడతావు, అంత శక్తిని పొందుకుంటావు, అంత ప్రభావాన్ని చూస్తావు. నీ పోరాటంలో అంత విజయాన్ని నువ్వు చూస్తావు. నీ చేతులే కిందకి దించినప్పుడు దేవుని సన్నిధిలో అసలు చేతులెత్తే అనుభవమే మనకి లేనంత వరకు మన జీవితాల్లో మనం ఏమీ కూడా మనము పొందలేము. అందుకని దేవుని వైపునకు ఆయన సన్నిధికి వస్తున్న మనము ఆయన వైపు ఎత్తవలసిన అనుభవాలు 5. మన మనస్సును ఎత్తాలా, చదవండి. 2వదిగా మన ప్రాణమును ఎత్తాలా. 3వదిగా ఏమెత్తాలో చెప్పండి? మన కన్నులు ఆయన వైపు ఎత్తాలా. 4వదిగా మనం ఎత్తవలసినది ఏంటంటే మన చేతులు ఎత్తాలా. విలాపవాక్యముల గ్రంథంలో మీరు చదువుతారు. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో మన చేతులు ఆయన వైపుకు, మన చేతులని మన హృదయాలని ఆయన తట్టు మనం ఎత్తుకొందుము గాక అనే మాట విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. చక్కటి మాట. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులని ఏం చేద్దాము చెప్పండి? ఎత్తుకొందుము. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులని ఏం చేద్దాం చెప్పండి? ఎత్తుకుందాం. అట్లాంటి అనుభవంలోకి మనం రావాలా. మన చేతులు దేవుని వైపుకి ఎత్తాలని లేఖన భాగం రాయబడుతుంది. 5వదిగా చిట్ట చివరిగా దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని సన్నిధిలో ఎత్తవలసిన 5వ అనుభవం, 5వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం దావీదు కీర్తన. ఈ కీర్తన దావీదు రాస్తున్న 5వ అనుభవం ఏంటంటే, యెహోవా నీ దిక్కునకు చూచి
ఏమెత్తుకొనుచున్నాడట చెప్పండి? ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఎంత చక్కటి అనుభవం చూడండి. ఈ విషయాలన్నీ ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడల్లా మనం కలిగి ఉండాలా. మన మనస్సు ఎత్తుకోవాలా, మన ప్రాణం ఎత్తుకోవాలా, మన కన్నులు ఎత్తాలా, మన చేతులు ఎత్తాలా, చిట్టు చివరిగా ఏం ఎత్తాలనంటే మన ఆత్మని ఎత్తాలా. ఆత్మను ఎత్తాలా అని లేఖన భాగం చాలా స్పష్టంగా మనతో రాయబడతాను. ఎందుకు ఈ ఆత్మని ఎత్తాలా? ఆత్మని దేవుని సన్నిధికి వచ్చిన మనము మన సోల్ని ఎందుకు లిఫ్ట్ చేయాలా? ఎందుకు లిఫ్ట్ చేయాలనంటే దేవుని లేఖన భాగాల్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచన భాగముతో సంఘముతో ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు ఏంటో చెప్పండి వినుగాక. నువ్వు దేవుని ఆత్మ చెబుతున్న సంగతులు నువ్వు వినాలంటే నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఏం చేయబడాలో చెప్పండి? ఎత్తబడాలి. ఆత్మను ఎందుకు ఎత్తాలనంటే కీర్తనల గ్రంథంలో చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. మొదటిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేదును, మనసుతో ఏం చేయదు చెప్పండి? ప్రార్థన చేదును. ఆత్మతో పాడుదును, మనసుతో ఏం చెప్పండి? ఆత్మతో నువ్వు పాడే అనుభవం ఉంది, ఆత్మతో నువ్వు ఏం చేసే అనుభవం ఉంది చెప్పండి? ప్రార్థన చేసే అనుభవం ఉంది. నీ ఆత్మను నువ్వు లిఫ్ట్ చేయనంత వరకు, నీ ఆత్మను నువ్వు ఎత్తనంత వరకు ఎట్లా ప్రార్థన చేస్తావు? నీ ఆత్మను ఎత్తనంత వరకు ఆత్మతో నువ్వు ఎట్లా పాడగలుగుతావు? పాట పాడండి అంటే ఒక్కళ్ళకి గొంతు రాదు. ఆత్మతో నువ్వు ఎప్పుడు పాడగలుగుతావు దేవుని సన్నిధిలో? ఆత్మతో మనం ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాం? ఇవన్నీ ఆత్మతో చేయబడుతున్న అనుభవాలు ఇవి. అందుకనే మన స్పిరిట్ లేకపోతే మన సోల్ దేవుని సన్నిధిలో ఏం చేయబడాలంటే అది ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు నేను వినాలన్న వాళ్ళు మీ ఆత్మను ఎత్తాలా దేవుని సన్నిధిలో. ఆత్మతో పాడాలని, ఆత్మతో ప్రార్థించాలి అన్న అనుభవంలోకి వచ్చిన వాళ్ళు మీ ఆత్మను దేవుని సన్నిధిలో మీరు ఎత్తాలా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచన భాగంలో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అనే మాట చూడండి. ఆత్మ వలన ఏం చేయుచున్నాము చెప్పండి? మనము ఆరాధించగలుగుతా ఉన్నాం. ఆరాధించే అనుభవం దేవుని ఆత్మ వలన మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు చేయగలుగుతామండి? దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ వలన మనం ఆరాధన అంటే నీ ఆత్మ ముందుగా దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి చెప్పండి? నీవు ఎత్తాలా. నువ్వెంతగా నీ ఆత్మను దేవుని సన్నిధిలో ఎత్తుతావో, ఎంతగా నీ స్వరాన్ని దేవుని సన్నిధిలో ఎత్తుతావో, దేవుని ఆత్మ నిన్ను అంత నింపుతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన కొలది నువ్వు దేవుణ్ణి అంత ఆరాధించగలుగుతావు, అంత ప్రార్థించగలుగుతావు, అంత పాడగలుగుతాం. దేవుని ఆత్మ సంబంధమైన విషయాలని ప్రకటన గ్రంథం 2:17లో రాయబడ్డట్టుగా సంఘముతో ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగల వాడేంటాడు చెప్పండి? ఆత్మ ద్వారా చెప్పబడుతున్న సంగతులు నువ్వు వినాలంటే నీ ఆత్మ ఎత్తబడాలా. భౌతిక సంబంధమైన ఈ ఆత్మతో మనం ఉండి ఇక్కడ ఉంటే మనం ఆత్మ సంబంధమైన విషయాలను మనకు అర్థం కావు, వాటిని మనం గ్రహించలేం, వినలేం. మనం వాటిని మన ఆత్మ ఎంత ఎత్తబడితే దేవుని ఆత్మ విషయాలను మనం అంతా అర్థం చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్టి అనుభవము ప్రతి విశ్వాసికి తన సన్నిధిలో కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడికి వస్తున్నప్పుడల్లా మీ ప్రార్థన ఒకటై ఉండాలా. ఇక్కడికి అడుగు పెడుతున్నప్పుడల్లా మీ ప్రార్థన ఒకటై ఉండాలా. ప్రభా, నా మనస్సుని నీ వైపు ఎత్తుకుంటున్నాను, నా ప్రాణాన్ని నీ వైపు ఎత్తుకుంటున్నానయ్యా, నా కన్నులు నీ వైపు ఎత్తుకుంటున్నాను, నా చేతులు నీ వైపు ఎత్తుకుంటున్నాను. చిట్ట చివరిగా నా ఆత్మను ఏంటి చెప్పండి? ఎత్తుకుంటాను. ఏమి మాట్లాడాలనుకుంటావో మాట్లాడయ్యా. ఎడా పాడాలో, ఎలా ఆరాధించాలో ఆ ఆరాధించేటట్టుగా, ఆ పాడేటట్టుగా, ఆ ప్రార్థన చేసేటట్టుగా, ఆత్మ వలన నింపబడేటట్టుగా నా ఆత్మను ఎత్తుకొంచున్నానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ ద్వారా మనం ఏం చేయబడాలి చెప్పండి? నింపబడాలి. ప్రతి ఆదివారం దేవుని ఆత్మ చేత తప్పకుండా నువ్వు ఇక్కడ ఏం చేయబడాలి చెప్పండి? నింపబడాలి. అసలు నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఏకీవించకపోతే ఆరాధన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు,
ఇక్కడ జరిగే విషయాలకి నీ ఆత్మ ఏకీవించకపోతే ఎట్లా దేవుని కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు? నీ ఆత్మ ఎత్తబడితేనే కదా దేవుని కార్యాన్ని చూసేది. దేవుని సన్నిధిలో ఉన్న ఆత్మ నిన్ను తాకేది, పరిశుద్ధాత్మ నిన్ను తాకేది, పరిశుద్ధాత్మ తాకిడి నీ మీదకి వచ్చేది, పరిశుద్ధాత్మ అనుభవం నీ మీదకి వచ్చేది. ఆ ఆత్మ ఎత్తుకునే అనుభవంలోకి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్క మాట నేను మీకు చెప్తాను, చివరి మాట. ఆనాడు సృష్టి ప్రారంభించక మునుపు, సృష్టి ప్రారంభంలో జలముల మీద ఏమాడింది చెప్పండి? ఆత్మ అల్లాడినది. ఏ ఆత్మ ఆనాడు సృష్టి ప్రారంభంలో జలం మీద అల్లాడినదో, మేడగది మీద కూడా అదే ఆత్మ అల్లాడినది నా ప్రియబిడ్డలారా. ఈ రోజున అదే ఆత్మ ఎవరి మీద అల్లాడటానికి ఇష్టపడుతుంది తెలుసా? ఎవరి ఆత్మలను ఆయన సన్నిధిలో ఎత్తుకుంటారో, ఎవరి స్పిరిట్, ఎవరి సోల్ దేవుని సన్నిధిలో ఎత్తుకుంటుందో, జలముల మీద అల్లాడిన అదే ఆత్మ, మేడగది మీద అల్లాడిన అదే ఆత్మ మీపై అల్లాడటానికి ఇష్టపడతా ఉంది. అది మీ మీదికి రావటానికి ఇష్టపడతా ఉన్నది. అది సమృద్ధిగా మిమ్మల్ని నింపడానికి ఇష్టపడతాను, సమృద్ధిగా నిన్ను దర్శించడానికి నిన్ను ఇష్టపడతాను, సమృద్ధిగా నిన్ను తాకటానికి ఇష్టపడతా ఉంది. ఆత్మ ద్వారా నువ్వు ఇంకా శక్తివంతమైన పాత్రగా, ఆత్మ ద్వారా బలమైన పాత్రగా, నీ అంతరంగ పురుషుడు ఆత్మ ద్వారా బలపడడానికి, ఆత్మ కార్యాలు నీలో జరిగించడానికి దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. కానీ స్పిరిట్ మాత్రం, ఆత్మ మాత్రం అస్సలు ఎత్తుకొని లేకపోతా ఉన్నాం. ఎత్తాల ప్రతి ఒక్కరం. ఉంటాయి మనకి సమస్యలు ఉంటాయి, నేను కాదనట్లే, ప్రతికూలతలు ఉంటాయి కాదనట్లే. ఈ 7వ రోజున వచ్చేటప్పుడు 6 రోజులు చాలా ఇబ్బంది నీకు ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది నీకు. ఈ 6 రోజులు ఎన్నో ప్రతికూలతల గుండా వెళ్తాం. ఈ 6 రోజులు ఎన్ని ప్రతికూల గుండా వెళ్ళిన 7వ రోజున పరిశుద్ధమైన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీ పట్ల తన కార్యాలు చేయటానికి ఇష్టపడతా ఉంటాడు. నీ మనసు ఎత్తితే జరిగిద్ది, నీ ప్రాణం ఎత్తితే జరిగిద్ది, నీ కన్నులు ఎత్తితే జరిగిద్ది, నీ చేతులు ఎత్తితే జరిగిద్ది. చివరిగా ఏమెత్తాలో చెప్పండి? నీ ఆత్మ. ఎంత ఎత్తుకుంటావో దేవుని సన్నిధిలో, అయ్యా నా ఆత్మను ఎత్తుకుని నన్ను నింపయ్యా అని దేవుని సన్నిధిలో అడగాల. ఈ ఖాళీ పాత్ర నింపబడాలయ్యా, ఈ గిన్నె నిండి పొరలాలయ్యా అని దేవుని సన్నిధిలో మన ఆత్మను ఎత్తుకుంటున్న అనుభవము మన జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి ఆస్కారం, నాంది పలికిద్ది నా ప్రియబిడ్డలారా. దేవుడు తన పెనికిడిలో ఈ అమూల్యమైన మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలకు నడిపించబడదాం. ప్రభు బల్ల ఆరాధన